ఇక కడప జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. ప్రముఖ శైవ క్షేత్రాలు పోలతల, నిత్య పూజ కోన, హత్యరాల, కన్యతీర్థం, గుండాల కొన్నతో పాటు ఇతర శివాలయాలకు భక్తులు పోటెత్తారు. వీటితో పాటు శివాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. మృత్యుంజయ కుంట, నబికోట, మోచంపేట, హౌసింగ్ బోర్డు కాలనీ, దేవుని కడప శివాలయాల్లో శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధీర్, కడప జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుబ్రోగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీల్. ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ఇప్పటికే శివ నామస్మరణతో కూడా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే పొలత, అలాగే నిత్య పూజ కోన, అలాగే కపిలతీర్థం, అలాగే ఏదైతే ముఖ్యంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా భక్తులతో కిటకిలాట పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం ప్రస్తుతం ఇప్పుడు కడప నగరంలో ఉన్నటువంటి మృత్యుంజయకుంట శివాలయంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా స్వామివారికి కూడా పెద్ద ఎత్తున కూడా పంచామృతాభిషేకాలు కూడా చేయడం జరిగింది. అయితే స్వామివారిని దర్శించేందుకు కూడా భక్తులు కూడా ఉదయం నుంచి కూడా దాదాపుగా క్యూ లైన్లో వేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఏదేమని చూసుకోవచ్చు, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలు కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులతో పోటెత్తిన పరిస్థితి ఆ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అయితే వచ్చిన భక్తులకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అధికారులు, అక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయింది. అయిపోయి ఇప్పటికే చూసుకుంటే కనుక కడప నగరం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా, అలాగే పొలతల కోన, అలాగే నిత్య పూజ కోన, ఇటువంటి దూర ప్రాంతాలు వెళ్లేందుకు కూడా ఆర్టీసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే మధ్యాహ్న సమయంలో కూడా పూర్తి స్థాయిలో ఎండ తాకిడికి తట్టుకోలేని భక్తులకు కూడా మధ్యలో కూడా మజ్జిగ ప్యాకెట్లు, అలాగే నీళ్లను కూడా పూర్తి స్థాయిలో అధికారులు, అటు జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం మృత్యుంజయకుంట శివాలయంలో ఇక్కడ ఉన్న ఆలయ అర్చకులు ఉన్నారో ఆయన తెలుసుకుందాం. ఉదయం నుంచి కూడా స్వామివారికి ఎటువంటి పూజలు చేశారు, అలాగే ఎటువంటి కార్యక్రమాలు చేశారు అన్న దానిపైన కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామీజీ చెప్పండి, ఏంటి ఉదయం నుంచి స్వామివారికి ఎటువంటి ఇక్కడ అభిషేకాలు చేశారు? ఆ మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది, ఎటువంటి ఏర్పాటు చేశారు? ఓం నమ శివాయ. శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామినే నమః. ఈరోజు మహాశివరాత్రి, శివుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి విశేష పర్వదినం. ఈరోజు సంవత్సరం ప్రతి మాస శివరాత్రి కూడా ఒక విశేషమైన కార్యక్రమం అయితే ఈ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేది విశేషంగా. తర్వాత ఈరోజు ఉదయం 4 గంటల నుంచి భక్తులు ఈ ఆలయానికి పోటెత్తారు. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల దాకా మహాగణపతి పూజ, తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకములు, అమ్మవారి కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలు జరిగేవి. తర్వాత 5 గంటల 30 నిమిషాల నుంచి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా 12 గంటల వరకు దర్శనం ఉంటుంది. తర్వాత మళ్ళీ 4 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతుంది. ఇక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశాభిషేకము, ఇటువంటి విశేష కార్యక్రమం అంతా కూడా రేపు ఉదయం 4 గంటల 5 గంటల వరకు కూడా ఈ దేవాలయం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా దర్శనం ఏర్పాటు చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు మీరు? ఓం నమ శివాయ. శ్రీ మృత్యుంజయేశ్వరాయ నమః.